నమస్తే తెలంగాణ ప్రజలారా, నేను మీ తెలంగాణ రాజుబాయిని. కష్టం కష్టం కష్టం. ఒక తల్లికి కష్టం వచ్చి తన కొడుకును తన కూతుర్ని తీసుకెళ్ళి మరీ ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. నేను స్క్రీన్ మీద ఫోటోలు కూడా వేయలేదు. ఆ ఫోటోలు చూస్తేనే బాధ అనిపిస్తుంది. అసలు ఈ వీడియో చేయాలంటే కూడా నేను ఫస్ట్ కొంచెం ఏడ్చిన. సో మీ గురించి చేద్దామని చెప్పి చేస్తున్నా. కష్టం అనేది ఆడపిల్లలకే వస్తుంది. సో ఆడపిల్లలకు వచ్చినప్పుడు ఒకసారి దయచేసి మీరు సీతమ్మ తల్లిని గుర్తు చేసుకోవాలి. ఆమెకున్నంత కష్టం నాకు తెలిసి ఇక్కడ ఏ ఆడపిల్లకు లేదు. కష్టం వస్తే చనిపోవాలనుకుంటే రాజ్యంలో ఏ ఆడపిల్ల మిగలదు. రోజుకొక 100 మంది ఆడపిల్లలు చనిపోవాల్సి వస్తుంది. బాధ వేరు, కష్టం వేరు. బాధలు అందరికీ ఉంటాయి. కష్టం అనేది ఏంటంటే ఎవరైనా సతాయించినప్పుడు కష్టం అనిపిస్తుంది, బతుకు భారంగా అనిపిస్తుంది. సో దయచేసి అమ్మ, మీకేమన్నా అయితే మీ తోటి ఆడపిల్లలతో మాట్లాడండి. సరే, మగవాళ్ళకి ఎవరికి చెప్తే బాధ అనిపిస్తుంది కావచ్చు అని చెప్పి ఎవరు అర్థం చేసుకోరు అనిపించుకుంటే ఆడవాళ్ళకి చెప్పుకోండి. ఒక ఆడదాని కష్టం ఒక ఆడదానికి తెలుస్తుంది. సో అందుకే నేను చిన్న పాట రాసుకొచ్చిన. పాట రూపంలోనైనా మిమ్మల్ని మారుస్తా అనుకుంటున్నా. సో మాటలు మార్చకపోవచ్చు కానీ పాటలు మారుస్తాయని చెప్పి ఒక పాట పాడుకుందాం. ఎంత కష్టం వచ్చినాదో తల్లి చెప్పలేకపోతీవి, నీ కడుపున పుట్టిన పేగును నీతోని తీసుకెళ్తీవి. ఎంత కష్టం వచ్చినాదో తల్లి చెప్పలేకపోతీవి, నీ కడుపున పుట్టిన పేగును నీతోని తీసుకెళ్తీవి. ఆడదాని బతుకు ఆగమైతే అది ఎంత నరకమవుతుందో, ఒక్క ఆడపిల్లకైనా చెప్పుకుంటే నీ బ్రతుకు మారిపోవును. తప్పు చేసినావే తల్లి, నీ కన్న పేగును తీసుకెళ్ళి ఆ లేత మనసుల బాధ చూసి నీ మనసు మారలేదా తల్లి? పురుటి నొప్పులు తీసిన నీకు బిడ్డల చావు నొప్పి తెలవలేదా? మీకు కష్టం వస్తే ఒక్కసారి సీతమ్మ కష్టాన్ని చదువురే తల్లి. కష్టాలు అందరికీ ఉంటాయి. కష్టం వచ్చినప్పుడే చచ్చిపోవాలనుకుంటే రోజు 100ల సంఖ్యలో నా ఆడబిడ్డలు చనిపోవాల్సి వస్తుంది. దయచేసి అలా చెయ్యొద్దు. మీరు లేకుంటే మాకు జీవితమే లేదు. అమ్మ, చెల్లి, అక్క, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.